అది 1912 ఏప్రిల్ 14 రాత్రి, అంటే తెల్లారితే ఏప్రిల్ 15. అయితే అందరూ కాసేపట్లో తెల్లారుతుందనే అనుకున్నారు, కానీ అందరికీ తెల్లారింది. కానీ ఆ షిప్ లో ఉన్న వాళ్ళకి కాదు, ఎందుకంటే ఆ షిప్ లో ఉన్న వాళ్ళు చీకట్లోనే జలసమాధి అయిపోయారు. సముద్రంలో షిప్ ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఐస్బర్గ్ ని ఢీకొట్టడంతో సముద్రంలోనే మునిగిపోయింది. అదే టైటానిక్ షిప్ ప్రమాదం. టైటానిక్ షిప్ అప్పటి కాలంలోనే మోస్ట్ లగ్జరియస్ షిప్. అయితే ఈ షిప్ మునిగిపోవడంతో అప్పట్లోనే టీవీ ఛానల్స్, సోషల్ మీడియాస్ లేకపోయినా ప్రపంచమంతా హాట్ టాపిక్ అయింది. యావత్ ప్రపంచాన్నే కలవరపెట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ అని సంబరపడే లోపే ప్రమాదానికి గురవడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. టైటానిక్ షిప్ ప్రమాదం తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎప్పుడు ఎవరో ఒకరు ఈ ప్రమాదం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతలా ఈ షిప్ పాపులర్ అయింది. అయితే హై టెక్నాలజీతో ఉన్న ఈ షిప్ మునిగిపోవడానికి అసలు కారణం ఏంటి? వేరే షిప్స్ కి ఆదర్శంగా నిలుస్తుందనుకున్న ఈ షిప్ అలా తొలి ప్రయాణంలో ఎందుకు మునిగిపోయింది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టైటానిక్ షిప్ లెంత్ వచ్చేసి 269 మీటర్స్, హైట్ 53 మీటర్స్. అప్పట్లోనే టాప్ టెక్నాలజీతో ఈ షిప్ ని నిర్మించారు. అత్యంత లగ్జరియస్, అత్యంత సెక్యూరిటీ వంటి స్పెషల్ ఫెసిలిటీస్ తో తయారు చేశారు. ఆ టైంలో ఈ షిప్ ని తయారు చేయడానికి టోటల్ కాస్ట్ అయింది $7.5 మిలియన్. ఒకవేళ మనం ఇన్ఫ్లేషన్ ని గనక చూసుకుంటే ప్రెసెంట్ కాస్ట్ వచ్చేసి $400 మిలియన్. 1912 ఏప్రిల్ 10న మొదటిసారి టైటానిక్ షిప్ లండన్ యొక్క సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ కి ప్రయాణికులతో బయలుదేరింది. ఇది తన తొలి ప్రయాణం. అనేక మంది ప్రయాణికులతో పాటు దాదాపు 2224 మంది ఈ షిప్ లో ప్రయాణించారు. ఈ షిప్ కి లీడర్ 62 ఏళ్ల సీనియర్ మోస్ట్ కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్. సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ కి మధ్య ఉన్న దూరం 5833 కిలోమీటర్లు. ఈ దూరాన్ని టైటానిక్ గమ్యాన్ని చేరుకోవాలంటే 7 రోజులు ప్రయాణించాలి. కానీ తన మొదటి యాత్రకు బయలుదేరిన 2 రోజుల తర్వాత 1912 ఏప్రిల్ 12న టైటానిక్ కి మొదటి ఐస్ వార్నింగ్ సిగ్నల్ వచ్చాయి. టైటానిక్ వెళ్లే దారిలో పెద్ద పెద్ద కొండల లాంటి ఐస్బర్గ్స్ అనేవి ఉన్నాయి. అయితే నార్మల్ గా సముద్రంలో ఏ షిప్ లో అయినా ఐస్బర్గ్ ని చూసినప్పుడు ఆ ఓషన్ లో ఉన్న వేరే షిప్స్ కి కూడా ఎక్కడ ఐస్బర్గ్స్ ఉన్నాయని ఒక సిగ్నల్ ని పంపుతుంది. ఈ వార్నింగ్ అనేది స్పెషల్ ఏం కాదు. అయితే వార్నింగ్ విన్న తర్వాత టైటానిక్ షిప్ 2 సార్లు తన డైరెక్షన్ ని మారుస్తుంది. టైటానిక్ 40 km/h స్పీడ్ తో వెళ్తుంది అట్లాంటిక్ ఓషన్ లో. అయితే 2 రోజుల తర్వాత మళ్ళీ ఐస్బర్గ్ వార్నింగ్స్ రావడంతో షిప్ స్పీడ్ ని తగ్గించారు. మెల్లగా రాత్రి అయింది, కానీ ఆ రోజు చంద్రుడు రాలేదు. సో మూన్ లేకపోవడంతో మూన్ లైట్ అనేది లేదు. దాంతో విజిబిలిటీలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ప్రతి షిప్ లో క్రూజ్ నెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చోబెడతారు, ఎందుకంటే అతను ముందు చూస్తూ ఏమైనా ట్రాఫిక్ ఉందా, ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో అని. నైట్ టైం కావడంతో చల్లటి గాలి వేస్తుంది. దాంతో అతనికి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రాత్రి 11:39 ఆ క్రూజ్ నెస్ట్ పైన కూర్చున్న వ్యక్తి సడన్ గా ఒక పెద్ద కొండ లాంటి ఐస్బర్గ్ ని చూశాడు. అయితే వెంటనే ఫోన్ చేసి కింద ఉన్న క్రూకి ఇన్ఫార్మ్ చేశాడు, మన ముందు చాలా పెద్ద ఐస్బర్గ్ ఉంది, వెంటనే షిప్ డైరెక్షన్ ని మార్చండి అని. కానీ 1 నిమిషం తర్వాత 11:40 PM కి షిప్ అనేది ఆ ఐస్బర్గ్ ని ఢీకొట్టింది. ఈ ఐస్బర్గ్ అనేది చిన్నదేం కాదు. లెంత్ 400 ఫీట్స్ ఉంటుంది, హైట్ 100 ఫీట్స్ ఉంటుంది. సైంటిస్టులు చెప్తున్నారు ఆ ఐస్బర్గ్ బరువు అనేది 1.5 మిలియన్ టన్స్ ఉంటుందని. అయితే టైటానిక్ ఫ్రంట్ సైడ్ తో ఢీకొంది అంటే బో దగ్గర అయిందని. బో అనేది దేన్ని అంటారంటే షిప్ యొక్క ఈ పార్ట్ ని బో అంటారు, అండ్ కిందున్న ఈ పార్ట్ ని కీల్ అంటారు. అయితే ఐస్బర్గ్ ని ఢీకొన్న కొన్ని సెకండ్స్ తర్వాత కెప్టెన్ స్మిత్, ఆ షిప్ ఆర్కిటెక్ట్ అయిన థామస్ ఆండ్రూస్ ఇద్దరు తొందరగా క్యాబిన్ లోపలికి వచ్చారు ఈ షిప్ కి ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకోవడానికి. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ మ్యాప్ ని చూసారో వాళ్ళు అప్పుడే షాక్ అయిపోయారు. ఇప్పుడు ఈ షిప్ మునిగిపోవడానికి రెడీగా ఉందని. అప్పుడు కెప్టెన్ స్మిత్ టైటానిక్ లో ఉన్న ప్యాసింజర్స్ ని కాపాడడానికి మన దగ్గరలో వేరే షిప్స్ ఏమైనా ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి తన క్రూ మెంబర్స్ తో దగ్గరలో ఉన్న షిప్స్ కి సిగ్నల్స్ పంపించడం మొదలు పెట్టాడు. సిగ్నల్స్ పంపించిన 20 నిమిషాల తర్వాత టైటానిక్ షిప్ కి దగ్గరలోనే RMS కార్పాథియా అనే షిప్ ఉందని తెలిసింది. అయితే ఈ RMS షిప్ వాళ్ళు సిగ్నల్స్ రాగానే వెంటనే టైటానిక్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ షిప్ కి టైటానిక్ షిప్ కి 107 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంది. ఇది ఒకవేళ ఆ షిప్ టాప్ స్పీడ్ తో ప్రయాణించినా సరే టైటానిక్ దగ్గరికి చేరుకోవాలంటే 3.5 గంటలు పడుతుంది. 3.5 గంటల వరకు టైటానిక్ మునగకుండా ఉండాలంటే కష్టమే. అయితే టైటానిక్ షిప్ లో ఉండే క్రూ మెంబర్స్ ఫ్లేర్ గన్స్ ని కాల్స్తున్నారు, దగ్గరలో ఏదైనా షిప్ ఉంటే మమ్మల్ని కాపాడడానికి వస్తుందేమో అని. కానీ ఎవరి నుండి రెస్పాన్స్ రాలేదు. అయితే కెప్టెన్ స్మిత్ ప్యాసింజర్స్ ని టైటానిక్ నుండి ఖాళీ చేయడానికి లైవ్ బోట్ ని యూజ్ చేద్దాం అనుకున్నాడు. ముందుగా ఉమెన్స్ కి, చిల్డ్రన్స్ కి ప్రియారిటీ ఇచ్చారు లైవ్ బోట్ లో కూర్చోడానికి. ఫస్ట్ లైవ్ బోట్ లో 65 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ ఉన్న ఓన్లీ 28 మెంబర్స్ మాత్రమే లైవ్ బోట్ ని ఎక్కారు.
కానీ టైం గడుస్తున్న కొద్దీ ఇంకొక కంపార్ట్మెంట్ లో వాటర్ ఫిల్ అవుతూ పోయింది. షిప్ మెల్లిగా ఉంగిపోయింది. 1 AM కి షిప్ మొత్తం వాటర్ తో నిండిపోయి దాంతో ఆ టైటానిక్ షిప్ యొక్క బో పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం వాటర్ లోకి మునిగిపోయింది. ప్యాసింజర్స్ అందరూ బోట్ లో కూర్చోడానికి పోట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ టైటానిక్ షిప్ లో 20 లైవ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో అప్రాక్సిమేట్లీ 1200 మంది మాత్రమే కూర్చోవచ్చు. కానీ ఆ షిప్ లో 2200 మందికి పైగా ఉన్నారు. చివరి లైవ్ బోట్ ని వదిలేశారు. అప్పటికి లోపల 1500 మంది ఉన్నారు. 2:20 AM కి షిప్ 2 భాగాలుగా విరిగిపోయింది. ఈ 1500 మంది షిప్ మీద ఉండిపోయారు. అందులో కొంతమంది వాటర్ లో మునిగి చనిపోయారు. మరి కొంతమంది స్విమ్ చేయడానికి ట్రై చేశారు కానీ అయినా సరే చనిపోయారు. ముందు చెప్పుకున్న RMS కార్పాథియా షిప్ ఏదైతే టైటానిక్ షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ ని కాపాడడానికి బయలుదేరిందో అదే ఆ లొకేషన్ కి అరౌండ్ 3:30 to 4 AM కి రీచ్ అయింది. షిప్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడలేకపోయింది కానీ ఎవరైతే లైఫ్ బోట్ ద్వారా కిందకి వచ్చారో వాళ్ళందరినీ ఆ షిప్ లో ఎక్కించుకొని రెస్క్యూ చేసింది. ఈ టైటానిక్ డిజాస్టర్ జరిగిన తర్వాత చాలా థియరీస్ అండ్ కాంట్రవర్సీస్ వచ్చాయి. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగాయి. ఇలాంటివి చాలా విషయాలు తెలిసాయి. దీన్ని విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఆ రోజు రాత్రి ఎప్పుడైతే టైటానిక్ ప్రమాదం జరిగిందో అప్పుడు ఈ షిప్ కి 37 కిలోమీటర్స్ దూరంలోనే ఇంకొక షిప్ ఉంది. దీని పేరే SS కాలిఫోర్నియా. ఇది కావాలంటే టైటానిక్ షిప్ లో ఉన్న ప్యాసింజర్స్ ని కాపాడగలిగేది. కానీ టైటానిక్ ఏ ఐస్బర్గ్ తో అయితే ఢీకొనబోతుందో గంట ముందే ఈ SS కాలిఫోర్నియా టైటానిక్ కి సిగ్నల్ అందింది. ఈ ప్రాంతంలో ఒక ఐస్బర్గ్ ఉంది, సో కేర్ఫుల్ గా ఉండండి అని. అయితే ఆ సిగ్నల్ పంపించిన తర్వాత 11:15 PM కి ఆ కాలిఫోర్నియా షిప్ అనేది ఆ ప్రాంతంలోనే ఆగిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇలా రాత్రి టైంలో కదలడం అనేది మంచిది కాదు, డేంజర్ అనుకుంది. అందుకే షిప్ ని ఆపేశారు. బట్ అక్కడ రేడియోని కూడా ఆపేశారు. దాంతో వాళ్ళు ఎలాంటి మెసేజెస్ ని రిసీవ్ చేయలేరు, పంపలేరు. ఒక ఇన్వెస్టిగేషన్ లో రిపోర్ట్ చేయబడింది. ఆఫ్టర్ 12 AM కి కాలిఫోర్నియా షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ టైటానిక్ నుండి వచ్చే రాకెట్స్ ని చూసారని అప్పుడు ఆ క్రూ మెంబర్స్ తమ కెప్టెన్ అయిన స్టాన్లీ లార్డ్ కి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో అని. కానీ ఆ కెప్టెన్ చెప్పారు ఇదేం హెల్ప్ సిగ్నల్ ఏం కాదు, టైటానిక్ షిప్ లో చాలా ఉన్న వాళ్ళు ఉంటారు, మేబీ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారేమో అని లైట్ తీసుకోండి అని చెప్పారు. కానీ ఒకవేళ కాలిఫోర్నియా కెప్టెనే ఈ ఫ్లేయర్ సిగ్నల్స్ ని సీరియస్ గా తీసుకొని టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్ళుంటే ఎన్నో వేల ప్రాణాలు కాపాడేవాడు. ఎప్పుడైతే SS కాలిఫోర్నియా షిప్ లో ఉన్న వాళ్ళు రేడియో ఆన్ చేశారో అప్పుడు వాళ్ళకి సిగ్నల్ అందుతుంది టైటానిక్ షిప్ అనేది ప్రమాదంలో ఉందని. వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వాటర్ మీద తేలే డెడ్ బాడీస్ మాత్రమే కనిపించాయి. చాలా మంది ఆ షిప్ కెప్టెన్ స్టాన్లీ లార్డ్ మీద బ్లేమ్ చేశారు. కానీ ఈ అతిపెద్ద డిజాస్టర్ జరిగిన వెనకాల ఈ ఒక్క వ్యక్తిని బ్లేమ్ చేయడం సరిపోదు. చాలా వ్యక్తుల యొక్క తప్పులున్నాయి. సఫిషియంట్ లైఫ్ బోట్స్ అనేవే లేవు. ఎందుకంటే ఏ కంపెనీ అయితే షిప్ ని తయారు చేసిందో వాళ్ళకి అనిపించింది ఈ షిప్ కి లైఫ్ బోట్స్ ఉండటమే అనవసరం, ఎందుకంటే ఇది అన్సింకబుల్ షిప్ అని. టైటానిక్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను సేఫ్టీ డ్రిల్స్ ని కండక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ రోజు టైటానిక్ ఐస్బర్గ్ ని ఢీకొట్టిందో ఆ రోజు ఒక సేఫ్టీ డ్రిల్ జరగాల్సి ఉంది. కానీ కెప్టెన్ దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే ఈ షిప్ కి అవసరం ఏముందని. స్టీరింగ్ వీల్ ని కంట్రోల్ చేస్తున్న రాబర్ట్ హిచెన్స్ ఆ రోజు రాత్రి నుండి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మన ముందు పెద్ద ఐస్బర్గ్ ఉంది, వెంటనే లెఫ్ట్ డైరెక్షన్ కి తిప్పమని. కానీ పానిక్ లో స్టేట్మెంట్ ని మిస్అండర్స్టాండ్ చేసుకొని రైట్ డైరెక్షన్ కి తిప్పాడు. ఐస్బర్గ్ కి ఇంకా దగ్గరికి తీసుకెళ్లాడు. ఐస్బర్గ్ వార్నింగ్స్ వస్తున్నా సరే వీళ్ళు షిప్ స్పీడ్ ని ఎందుకు తగ్గించలేదని, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఎందుకు కెప్టెన్ షిప్ యొక్క స్పీడ్ ని తగ్గించాలనుకోలేదు, చాలా థియరీస్ చెప్పారు. కానీ ఒక పాపులర్ థియరీ ఏంటంటే ఎవరైతే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వైట్ స్టార్ లైన్ జోసెఫ్ బ్రూస్ ఆయనే కెప్టెన్ స్మిత్ కి చెప్పారు షిప్ స్పీడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని. కంపెనీ నుండి ఈ ప్రెషర్ అనేది చాలా బలంగా వచ్చింది. ఈ షిప్ యొక్క జర్నీని కేవలం 6 రోజుల్లో మాత్రమే కంప్లీట్ చేయాలని. దానితో టైటానిక్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్సివే కాదు, ఫాస్టెస్ట్ షిప్ ఇన్ ద వరల్డ్ అని ఈ ఒక్క డిజాస్టర్ జరగడంతో కంపెనీ పేరు పూర్తిగా పాడైపోయింది. అయితే ఈ టైటానిక్ షిప్ ని కనిపెట్టడానికి 70 years పట్టింది. ఒక రిపోర్ట్ ప్రకారం 2030 కల్లా ఈ షిప్ అనేది టోటల్ గా మాయమవుతుందని. ఎందుకంటే సముద్రంలో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఈ షిప్ ని మెల్లిమెల్లిగా తినేస్తుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలా మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.